ఈరోజు సమగ్ర కులాల గణన కోసం సాధన యాత్ర చేపట్టి మూడవ సమావేశానికి మన వరంగల్ జిల్లాలో అడుగుపెట్టిన బీసీల ముందు బిడ్డ జాజుల శ్రీనివాస గౌడ్ గారికి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ బీసీ సంక్షేమ కమిటీలో వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్న ఇచ్చిన ప్రతి పిలుపులో బైరి రవికృష్ణ గౌడ్ కానీ పట్లకొండ వేనన్న కానీ మా బత్సు ఆనందం గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకొని గతంలో సబ్జెక్టు తెలియకున్నా మీటింగ్ వస్తే ఇంత నాలెడ్జ్ని సంపాదించుకొని అనేక పోరాటాలు చేస్తూ ఈ వేదిక మీదకి రావడం జరిగింది. నేను రెండే విషయాలు మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీలో చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి పోరాటం చేయండి, అడగండి ఎవరైనా పువ్వ పెట్టది. ఇంట్లో మన పసి పిల్లలైనా కూడా మనం 4 సార్లు 10 సార్లు పైసలు ఇవ్వని అడిగితే మనం పైసలు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం కూడా అనేక పోరాటాలు చేస్తే ఈ రోజు మనకు వచ్చింది. కాబట్టి ఏదైనా కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్న తెలంగాణ వచ్చి రాజ్యం వెళుతున్న ఈ అగ్రవర్ణాల దగ్గర మనం పోరాటం చేయక తప్పదు. నేను ఆ పార్టీలో ఉన్నా నిజం నిర్భయంగా మాట్లాడాల్సిందే. మా అదృష్టం ఏంటంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం మా కొండ సురేఖక్క పద్మశాలి, మా మురళన్న మున్నూరు కాపు, ఈ 2 కులాల కలయికతోటి బీసీ బిడ్డలు ఉన్నారు. మా నరేంద్ర అన్న చెప్పినట్టుగా బసరా సారయ్య బీసీ బిడ్డ, అదేవిధంగా బండా ప్రకాష్ బీసీ బిడ్డ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కాబట్టి మేము ఏ పిలిపించినా వాళ్ళ దగ్గరికి పోయి మేము ఆ పార్టీలో ఉన్నాము, నిరసన తెలియజేస్తాం, అవసరమైతే వాళ్ళు ఇంటి ముందర ఒప్పుకుంటాం. ఎందుకంటే ఈ ఒక్క చరిత్ర కాదు, ఈ ఒక్క బాధ కాదు. రేపు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో మన బిడ్డలందరూ కూడా ఈ జనగణన జరిగి లెక్కలు తీస్తేనే అత్యధిక మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అవుతారు. కాబట్టి పునాదులు గట్టి పడితే రేపు వాళ్ళందరూ గెలిస్తే ఆ తర్వాత రాబోయే శాసనసభ ఎలక్షన్లలో అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మనకు కొన్ని బీసీ బిడ్డలకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పి ఆ ఆశ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట తప్పదు, మరొకటి అన్నట్టుగా సోనియా గాంధీ మాట ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. రాహుల్ గాంధీ మాట ఇచ్చిండు. ఈ రోజే రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేసుకున్న దానికి సంబరాలు చేసుకుంటా ఉన్నాం. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు. మాట ప్రకారం మనకు అసెంబ్లీలో దీని మీద కేబినెట్ తీర్మానం చేసి జీవో 26 తీసుకొచ్చి 150 కోట్ల రూపాయలు కూడా కేటాయించాలని మనం పాంప్లెట్ లో వేసుకున్నాం. దీని అందరం కూడా మనం స్వాగతించాల్సిందే. ఒకసారి మంచి చేసిన వాళ్ళకి మనం చప్పట్లు కొట్టాల్సిందే. మాట ఇచ్చి మాట తప్పితే జాజుల శ్రీనన్న ఆధ్వర్యంలో బీసీ కులాలందరం కూడా ఏ పిలిపించినా ఆ పిలుపుకు కట్టుబడి ఉంటాం. పార్టీలో ఉన్నారు, తప్పించుకున్నారు. కొంతమంది మన పెద్దలు పదవుల చుట్టూ పెదవులు మూసి పక్కకు పోయే చరిత్ర ఉంటుంది తప్ప మన జాతి అట్టడుగు ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మన లెక్కలు తీయాల్సిందే. లెక్కలు తీసిన తర్వాత ఎవరి వల్ల వాళ్ళకు రావాల్సిందే. కాబట్టి ఈ విధంగా పోరాటం జరిగే ప్రతి దాంట్లో మేము వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి, అదే విధంగా పద్మశాలి కులం నుంచి ముందడుగు వేస్తూ మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై పద్మశాలి.